ఎడా ఉన్నాదో నవ్వులన ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి ఎడా ఉన్నాదో నవ్వులన ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి మల్లెల కన్నా తెల్లని మనసు జాబిల్లి కన్నా సల్లని మనసు మల్లెల కన్నా తెల్లని మనసు జాబిల్లి కన్నా సల్లని మనసు ఎడా ఉన్నాదో నవ్వులన ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి ఏటి కట్టునా ఎంకిని చూడాలా ఇంకి ముందరానే వాలిపోవాలా ఏటి కట్టునా ఎంకిని చూడాలా ఇంకి ముందరానే వాలిపోవాలా మాటలాడుతూ ఆటలాడుతూ చల్లని ఒడిలో నిద్రవాల మాటలాడుతూ ఆటలాడుతూ చల్లని ఒడిలో నిద్రవాల ఎడా ఉన్నాదో నవ్వులన ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి ఎడా ఉన్నాదో నవ్వులన ఎంకి ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి నువ్వు ఇక్కడున్నావా రాత్రి నుంచి నువ్వు లేకపోయేసరికి మనసులో మనసు లేదనుకో బావా వచ్చేసిన బావా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండలేవు కదా కదా సరే మన ఇద్దరి కోసం కూడా చూడు అందరు ఎట్లా చూస్తుండ్రో మరి అందరిని పలకరిద్దామా పలకరియాలి కదా నమస్తే ఎట్లంటారు అందరూ బాగుండ్రా దండాలు దండాలు అందరు దిల్కుషిగా ఉన్నారు కదా జై శ్రీ బ్రదర్స్ ఫోక్ స్టార్ ధూమ్ తడాకా సమర్పణ పైలా శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి శతకోటి దండాలు నమస్తే దండాలు 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 ఈ రోజు 4 బృందాలు ఉన్నాయి మొత్తం 4 బృందాలల్లో 2 బృందాలే ఇయాల పోటీలో పాల్గొంటాయి ఎందుకంటే పోయిన వారం ఒక బృందం వెళ్ళిపోయింది కదా అవును సరే మరి ఈ రోజు పోటీ పడే ఆ 2 బృందాలు ఏమంటే మన గిద్దె రామ్ నర్సయ్య అన్న అన్న బృందం మరో బృందం జానపద కళా స్రవంతి జంగిరెడ్డి ప్రకాష్ బృందం పాలమూరు మరి బావా గీయాల పోటీలో ఎవరెవరు ఎట్లా వాడినరు ఏంది ఆ కథ ఏంది ఆ ముచ్చటేంది వాళ్ళు వాడే పాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంది అవన్నీ చెప్పనికి మన అన్నలు వచ్చిండ్రు అన్నల్ని పిలుద్దాం పిలిచాయి అన్న వందే మాత్రం శ్రీనివాస్ అన్న నమస్తే అన్న వరంగల్ సీన్ అన్న అట్టనే విశ్వేశ్వర అన్న దండాలన్న నమస్తే అన్న వాస్తవంగా ఫోక్ స్టార్ ధూమ్ తడాకకు చాలా మంది వెన్నుముకగా నిలిచిన వారిలో మా విశ్వేశ్వర అన్న కూడా ఒకరు వారు చేవెళ్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ టిఆర్ఎస్ పార్టీ తరపున పనిచేస్తున్నారు అలాగే మా ఆత్మీయ మిత్రుడు మా మంత్రిని రోజుల కనకన్న గారికి కూడా మనసు నిండా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ రోజు ఉన్న 4 బృందాలలో 2 బృందాలే పాల్గొంటాయి అన్నట్టు ఆ 2 బృందాల మధ్య పోటీ ఎట్లుంటదంటే ఒక్కొక్క బృందం 3 పాటలు పాడాలి ఆ 3 పాటలు గెస్మంటివి ఒకటి జానపదం ఒకటి కాదు బాబా 2 వేసుకుందాం 2 జానపదాలు ఒక్క సామాజిక దరువు గట్ల మొత్తం 6 పాటలు అన్నట్టు మరి ముందు జానపద దరువు వేసుకొని వస్తున్న మనకిద్దే రామ్ నర్స్ అన్న వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలను చూడు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలను చూడు పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే
హండచర బండచర భౌమండిత విక్రముండ సకల పాప దిక్షుండ నీ కళ్ళు కలవ రేఖలు నీ పళ్ళు మల్లె మొగ్గలు నీ కుశములతో నిమ్మ పళ్ళు యువతివే ఎంత అందంగా ఉన్నావు. ఎవ్వరామైతే మీ పొమ్మి ఎవ్వరామైతే మీ పొమ్మి చాలు సరసములో రాజా ఎవ్వరామైతే మీ పొమ్మి ఎవ్వరామైతే మీ పొమ్మి ఎవ్వరామైతే మీ పొమ్మి చాలు సరసములో రాగా ఎవ్వరామైతే మీ పొమ్మి. డింకు డింకు డోలు దరువు గల్లు గల్లు గజ్జల ఉగ్గొల్ల కథలే మాయే నా పల్లెటూరిలో నా ఉగ్గొల్ల కథలే మాయే. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. హరి హరియా మద్దెర మారిల్లు మారడి గడ్డ వి చెప్పినవాడా వీరనమల్లు చెప్పినవాడా పూలచారి మరీకు 10,000 దండమే అదేవి దండామా భూదేవి దండామా లోకల శంకారా నీకల దండామా అమ్మవారు పార్వతిరా ఆరు బయలు దేరినారా గాలి మేడలెక్కినారా తమ్ముడా వీరయ్య శరణు శరణు మాయంబారాని శంభావీరానే శంభావీరాని కర్ణ చూడు మమ గంగా తల్లి గంగా భవానే దేవి భవానే. శరణు శరణు మాయమ్మ రాణి శాంభావి రాణి శాంభావి రాణి కర్ణ తోడు మమ్మ గన్నా తల్లి గంగా భవాని దేవి భవాని. శరణు శరణు మాయంబారాని శంభావీరానే శంభావీరాని కర్ణ చూడు మమ గంగా తల్లి గంగా భవానే దేవి భవానే. శరణు శరణు మాయమ్మ రాణి శాంభావి రాణి శాంభావి రాణి కర్ణ తోడు మమ్మ గన్నా తల్లి గంగా భవాని దేవి భవాని. ఊరు కట్ట అమ్మలక్కలంతా కూడి ఒక్క తాన మాడేది నా పల్లెటూరులో నా ఉయ్యాలలు పేది ఏవి. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. చినుకు చినుకుల వాన ఉయ్యాలో సితారి వాన ఉయ్యాలా సినుకుల వాన ఉయ్యాలో సితారి వాన ఉయ్యాలో చినుకు చినుకుల వాన ఉయ్యాలో సితారి వాన ఉయ్యాలా సినుకుల వాన ఉయ్యాలో సితారి వాన ఉయ్యాలా గంగదారి వాన ఉయ్యాలో అయ్యొచ్చేవో రామ ఉయ్యాలా గంగదారి వాన ఉయ్యాలో అయ్యచ్చవో రామ ఉయ్యాలా ఇదరక్క జల్లల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరే ఉయ్యాలా ఇదరక్క జల్లల్ల ఉయ్యాలో ఒక్కూరికి చురే ఉయ్యాలా ఒక్కడే మా అన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలా ఒక్కడే మా అన్న ఉయ్యాలో వత్తన్న బోడాయ ఉయ్యాలా వచ్చి పోదామంటే ఉయ్యాలో ఏరటమాయ ఉయ్యాలా వచ్చి పోదామంటే ఉయ్యాలో ఏడటమాయ ఉయ్యాలా రామయ్య నందాన రాజానందాన దేవానందాన రామయ్య నందన రాజవందన దేవానందన మాది మంగళగిరి మది గోలుకొండ రామయ్య నందన రాజవందన దేవానందన కట్ట కొమ్ముకున్న కమ్మాల గుడిసే రామయ్య నందన రాజవందన దేవానందన ఈతాకు ఈదల్లు తాటాకు జల్లే రామయ్య నందన రాజవందన దేవానందన కాళీ నాచారి ఎరక చెప్పేదానే సూది చెప్పేదా రామయ్య నందన రాజవందన దేవానందన అట్టారో ఎల మంచ మామ చేజాలు రామయ్య నందన రాజవందన దేవానందన మేడారం సమ్మక్క ఏక శరుణమ్మ నీకు శరుణమ్మ రామయ్య నందన రాజవందన దేవానందన యాదగిరి నరసు యాక శరుణయ్య నీకు శరుణయ్య రామయ్య నందన రాజవందన దేవానందన అన్నారం యాకుబు యాక శరుణయ్య నీకు శరుణయ్య రామయ్య నందన రాజవందన దేవానందన పెదగట్టు లింగన్న యాక శరుణమ్మ నీకు శరుణమ్మ రామయ్య నందన రాజవందన దేవానందన జాను పడి సైదులు యాక శరుణయ్య నీకు శరుణయ్య రామయ్య నందన రాజవందన దేవానందన శరుణయ్య
రాజానందాన దేవానందాన. ఒక 100 సంవత్సరాల క్రితం ఊరు ఎట్లా ఉండనో అట్లా ఈ ఊరిని మళ్ళీ మన కళ్ళ ముంగట పెట్టినట్టు అనిపించింది తమ్మి. ఒగ్గోళ్ళు, మందెచ్చులోళ్ళు, శారదగాళ్ళు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా రాత్రిపూట పండు వెన్నెల్లో చూసి ఎన్ని రోజులు అవుతుంది తమ్మి. గుండె నిండా నీ పాటను పెట్టుకుంటాను తమ్మి. మరి ఈ పాటల గురించి ఈ ఆటల గురించి ఎట్లా ఉన్నారో మన వందే మాత్రాన్ని అడుగుదాం ముందుగా. ఒక చేంజ్ ఎవరు అన్నావు చూసావా? రామయ్యానందాన రాజానందాన దేవానందాన మాది మంగళగిరి మది గోలుకొండ కట్ట కొమ్ముకున్న కంబాల గుడిసే కంబాల గుడిసే కంపాల గుడిసే దేవానందాన. ఆ ఫైన్ ఆర్టిస్ట్ ఉన్నాయి చూసావా? ఫోక్ లో ఉన్న ఫైన్ ఆర్టిస్ట్ ఉన్నాయే, అది హీఈస్ 100% ఫోక్ స్టార్ ధూమ్ తడాకలో స్టార్. అర్థమైందన్నా. అరే గజ్జల్లా కోలాటమాడే సింధు యక్షగానాలు గౌడి కట్టెలు సాధన సూరు బుడు బుక్కల పకీరుగాన్లు అరే బుడగ పట్టుకొని ఇంటి ముంగట కాటి పాపల వెంకటరాముడు బాల సంతుల గనగన గంట పైడి బాలుల పల్టీ కొట్టు ఏవి మన పల్లెల్లో నా ఏవి మన పల్లెల్లో నా ఏవి మన పల్లెల్లో నా ఏవి మన పల్లెల్లో నా. వాళ్ళ పాటల రూపంలో ఉన్నారన్న. మనము సమయము కాదు కానీ ఒక్కొక్కసారి దుఃఖం వస్తూ అవుతాయి యాద్ చేసుకుంటాం. ఊర్లో కోట్లాది మంది ప్రజలకు అంటే వాళ్ళ కష్టాలలో సుఖాలలో వాళ్ళకి ఆనందాన్ని నింపినవాడు ఇవాళ ప్లాస్టిక్ బిందెలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్న. ఇవాళ పట్టణానికి వచ్చేసి ప్లాస్టిక్ బిందెలు, ఆ ప్లాస్టిక్ బిందెలు కూడా వాళ్ళకి ఇలా అది కూడా పోటీ అయిపోయి ప్లాస్టిక్ బిందె వచ్చి కూడా రిలయన్స్ లాంటి కార్పొరేట్ షాపులో నిలబడతా ఉంటే అది కూడా ఉపాధి పోయేటువంటి పరిస్థితిలో ఇవాళ 4 రోడ్ల దగ్గర సిగ్నల్ పడ్డప్పుడు వచ్చి వేషాలు కట్టుకొని వాళ్ళు అడుక్కుంటా ఉంటే గుండె తరుక్కుపోతున్నారు. కరెక్ట్. అట్లాంటి స్థితిలో మేము చేసినటువంటి ఈ ప్రయత్నానికి సహకరించి అందరికి మరొకసారి దండాలు తెలియజేసుకుంటూ మరొకసారి సీన్ అన్న. మరి వరంగల్ సీనన్నా ఈ పాట తెలంగాణ ఉద్యమానికి ముందుండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ఆవిష్కరిస్తూ ఎంతో దోహదపడ్డది. ఇది తెలంగాణ ధూమ్ధాంలో ఒక్క రసమయ్యన్నకు తర్వాత గిద్దెరామ్ నర్స్కి మాత్రమే సాధ్యపడుతుంది. ఈ బ్యాలే పాడాలంటే మిగతా వాళ్ళు ఎవరన్నా కావాలి తప్పకుండా ఇది చెయ్యాలంటే క్యాసెట్ తప్పితే ఆ క్యాసెట్ కూడా రసమయ్య పాడిన క్యాసెటే. మంచి పాట రామ్ నర్సి. కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు. నాకు పాటల గురించి ఎక్కువ తెలియదు కానీ కొన్ని పాటలు చెవులతో వింటారు, చెవులకు మంచిగా అనిపిస్తుంది. కానీ కొన్ని పాటలు మనసుతో వింటారు, గుండెతో వింటారు. అన్న చాలా మంచిగా వాడింది అన్న. నిజంగా ఈరోజు రామ్ నర్స్ అన్న, నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు హాలిడేస్లలో గోత్రాలు సింధీ మాదిగలు సారథికాళ్ళు ప్రోగ్రాములు ఊర్లలో నడుస్తుండేటి. హాలిడేస్కు ముందే మేము సెలవు తీసుకొని ఊర్లలో ప్రోగ్రాముల ముందు సీట్లో ముందు వరుసలో కావాలని చెప్పేసి పోటీపడి కూర్చుండే వాళ్ళం. తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పది, తెలంగాణ కళా సంపద ఎంత గొప్పది అనేది తప్పకుండా ఈ ఫోక్ స్టార్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తున్న రసమయ్యకి మరి ఈ తెలంగాణ ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఇంకింత పోటీ పెంచడానికి వస్తుంది మన సంతోష. కంచి మేకల పాలతోని పెంచుకుంటి నావి కురులా, కంచి మేకల పాలతోని పెంచుకుంటి నావి కురులా, ఒక్కనాటి ఒలుపుల కూర, నా మల్లెల సెన్న పక్కలేసి మాపుకుంటీరా, నా మల్లెల సెన్న పక్కలేసి మాపుకుంటీరా, కంచి మేకల పాలతోని పెంచుకుంటి నావి కురులా, కంచి మేకల పాలతోని పెంచుకుంటి నావి కురులా, ఒక్కనాటి ఒలుపుల కూర, నా మల్లెల సెన్న పక్కలేసి మాపుకుంటీరా, నా మల్లెల సెన్న పక్కలేసి మాపుకుంటీరా.
ఒడుపు గల్లా ఒడుపు గల్లా ఒడుపు గల్లా వాడవైతేరా నా మల్లెల సెన్న వచ్చి ఒక్క ముద్దరిని పోరా నా మల్లెల సెన్న వచ్చి ఒక్క ముద్దరిని పోరా కంచి మేకల పాలతోనే పెంచుకుంటి నావే కురులా కంచి మేకల పాలతోనే పెంచుకుంటి నావే కురులా మా పట్టికి మా యవ్వానడిగి తిక్కులా తిరి సాపారీసుక మా పట్టికి మా యవ్వానడిగి తిక్కులా తిరి సాపారీసుక నల్లులాని 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 బయటవంతారా నా మల్లెల సెన్న ఉనరు ఉంటే వచ్చి పోరాదా 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 నా మల్లెల సెన్న ఉనరు ఉంటే వచ్చి పోరాదా. మన కనకం సారుని అడుగుదాం. సారు ఎట్లుంది సారు? అంటే నిజంగా జానపదం అంటే గుండెల నుంచి వచ్చినట్టే వినబడుతుంది. వెరీ గుడ్, చాలా బాగా పాడు. మరి ఇప్పుడు మన విశ్వేశ్వర సారు అన్న రస్మయ్య మిమ్మల్ని అడుగుతందుకు మర్చిపోయినా దీన్ని ఫోక్ స్టార్స్ అని ఎందుకు పెట్టిందని ఇప్పుడు అర్థమైందన్న. ఇది నిజంగానే రాత్రి సుక్కల తీరుగా పెంచుతున్నారు మీ అందరూ స్టార్స్. చాలా మంచిగా ఉన్నారు, చాలా మంచి. వరంగల్ సీనన్న చెప్పండి ఎట్లుంది పాట? ఈ పాట చాలా చక్కటి పాట. ఇదే బాణిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చింతమానో కొమ్మ మీద చిన్ని రామ చిలుకలైదు చింతమానో కొమ్మ మీద చిన్ని రామ చిలుకలైదు అందులో ఒక గండు చిలకరా దినగాలిన మాయ తెలిపితే తెలియని దాయరా దినగాలిన మాయ మూడు మూరల బాయిలోన 6 కన్నుల చేప బుట్టి 3 మూరల బాయిలోన 6 కన్నుల చేప బుట్టి మూల మెరిగి గాల మేయరా దినగాలిన మాయ తెలిపితే తెలియని దాయరా దినగాలిన మాయ మూల మెరిగే గాల మేయరా దినగాలిన మాయ తెలిపితే తెలియని దాయరా అని మా ప్రాంతంలో మంగళరామస్వామి భజన దగ్గర వాడేటోడు. చాలా బాగా వాడింది. సంతోష. ఇంకా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఈ పాటకు న్యాయం చేకూర్చింది కానీ అంటే నాకు ఒక జలదరింపు లాంటివి. అంటే 12వ రౌండ్కి వచ్చిన తర్వాత ఒక పోటీ మామూలుగా ఉంటుంది కదా, అలాంటిది ఎన్నుకొని ఉంటే బాగుండేది. ఈ పాటకు మాత్రం 8. ఇప్పుడు మనం సామాజిక దరువులోకి వెళ్దాం బావా. మరి ఈ సామాజిక దరువులో పాడేందుకు ఎవరిని పిలుద్దాం బావా? ముందుగా గిట్టే రామ్ నర్సన్న. మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. ఇల్లాలు పిల్లలెవరు నిన్ను గన్న నీ వాళ్ళెవరు? ఇల్లాలు పిల్లలెవరు నిన్ను గన్న నీ వాళ్ళెవరు? నీ తోడు నడిచేదెవరు? నీ వెంట వచ్చేదెవరు? నీ తోడు నడిచేదెవరు? నీ వెంట వచ్చేదెవరు? బంధాలు భ్రాంతులేరా, బంధాలు భ్రాంతులేరా,
మహాభారతం సునో రామాయణం గీతాపారాయణం తరించు జీవితం భజో మహాభారతం కాడే గదరా పడుకునేది పాడెల గదరా ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా మోసేది నలుగురే కదరా పగిలేది కుండే కదరా మోసేది నలుగురే కదరా పగిలేది కుండే కదరా రగిలిందా నీ చితిమంట మిగిలిందిక ఏముందంట అజు మహాభారతం సునో రామాయణం గీతాపారాయణం తరించు జీవితం అజు మహాభారతం వరంగల్ సీన్ అన్న ఎట్లుందన్న పాట? ఈ పాట రాసింది మురళిమద అనుకుంటా. అవునన్న మురళిమద. జానపదాలకు పెట్టింది పేరు. ఓరుగల్ జిల్లాలో దీకొండ సారంగపాణి గారు, శంకర్ కునుమల్ల శంకర్ రాసిన కొద్ది పాటలు కూడా చాలా హిట్ సాంగ్స్, చాలా గొప్ప పాటలు. ఫోక్ స్టార్ సందర్భంగా వందల పాటలు రాసి వేల గొంతులకు ఇచ్చిన మురళీమద అన్న కూడా మనసుడ దండాలు పెట్టుకుందాం. రామ్ నర్సి వందే మాత్రం. రామ్ నర్సి అన్న మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ నీ గొంతు కరెక్ట్ సూట్ అయిన పాట అది. థర్డ్ చరణానికి ఫస్ట్ సెకండ్ చరణాలు పాడినంత కాన్ఫిడెంట్గా సెకండ్ చరణంలో ఏదో మిస్ అయింది, లేకపోతే వేరే రకంగా ఉండేది. రామ్ నర్సయ్య గారు పాట గొంతు చాలా మంచిగా ఉన్నది. వారు పాడుతుంటే నా కాళ్ళతో బీట్, చేతులతో సప్పట్లు, తల ఊపుతున్నాను కానీ కొంచెం కంట్రోల్ వదిలిపెడితే కళ్ళల్లో నీరు కూడా వస్తుంది. మరి ఇప్పుడు కనకవన్న ఏమంటాడో ఏందాం. రామ్ నర్సయ్య గారిది నిజంగా దేశభక్తిని, దైవభక్తిని, తర్వాత జీవితంలో ఉన్న తెలుసుకోవాల్సిన అంశాలని చాలా చక్కగా ఆయన పాట వింటుంటే జయేష్ దాస్ గారు పాడిన ఆ గొంతు ఒకటి వినబడుతుంది. మరి ఇప్పుడు ఇంకా మంచిగా వాడికి వస్తుండు మన ప్రకాష్ అన్న. ప్రకాష్. ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా, ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా, కష్టాలు కన్నీళ్ళు చివరకు మిగిలాయా, కష్టాలు కన్నీళ్ళు చివరకు మిగిలాయా, సిరి సంపదలు కలిగిన తల్లని అందరూ అంటున్నారమ్మా, సిరి సంపదలు కలిగిన తల్లని అందరూ అంటున్నారమ్మా, ఎక్కడ దాచారో మరి ఏమి చేశారో, ఎక్కడ దాచారో మరి ఏమి చేశారో, ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా, ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా. నూటికి 80% మంది నిరుపేదలుగా బ్రతుకుతున్నారు, మిగిలిన 20% మంది ధనవంతులుగా వెలుగుతున్నారు. నూటికి
80% మంది నిరుపేదలుగా బ్రతుకుతున్నారు. మిగిలిన 20% మంది ధనవంతులుగా వెలుగుతున్నారు. కుళ్ళిన శవాల కుంపటిలోన పొరుగుతున్నారు ఎందరో. కుళ్ళిన శవాల కుంపటిలోన పొరుగుతున్నారు ఎందరో. మేడలు మిద్దెలు గద్దెలు ఎక్కి ఉలుకుతున్నారు కొందరు. ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా. ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా. మండే గుండెల మారణ హోమం తప్పదు ఈ జనానికి. పల్లె పల్లెలో పట్టణాలలో పరితపిస్తుంది జనావళి. మండే గుండెల మారణ హోమం తప్పదు ఈ జనానికి. పల్లె పల్లెలో పట్టణాలలో పరితపిస్తుంది జనావళి. విశాల భారతదేశం మనదని పొగుడుతున్నారు ఎందరో. విశాల భారతదేశం మనదని పొగుడుతున్నారు ఎందరో. కూడుకు నోచుకోలేని అభాగ్య జీవులు ఎందరో. ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా. ఓ స్వతంత్ర భారతమా ఇది నా స్వరాజ్య దేశమా. ఇప్పుడు మా వరంగల్ సీరన్న అడుగుదాం ఈ పాట మీద. పాట వింటా ఉంటే ఇప్పుడు కూడా నయవంచకులో ఇందులు ఉన్నారు, కామాందులు ఉన్నారు. వారి చేతిలో 100,000 బలి అవుతున్నారు, అబలలు బలి అవుతున్నారు. నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ, చల్లారేదెప్పటికీ. ఆ మంటలారుదాకా నా గానమాగిపోదు, ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగబోదు. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు తమ్ముడు. గొప్ప పాట. 9 వందే మాత్రం అన్నాను. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాడు ఆ పాటకి. 9 విశ్వేశ్వరన్న. ఉద్యమంలో సైనికుల కంటే కళాకారులే శక్తివంతులు అంటారు. అది ఇప్పుడు అర్థమైంది. అనుకోండి ఏమంటావు? కళాకారులకు పాటలకు మాత్రమే సాధ్యమయ్యేది సమాజాన్ని లేపేది. అలాంటి సమాజ బాధ్యతను నీ పాట ద్వారా ఆవిష్కరించిన. ఏంది బావ ఈ మధ్య నువ్వు నన్ను చక్కగా పట్టించుకుంటలేవు. మన మధ్య దూరం పెరిగిపోతుంది అనిపిస్తుంది. దూరం ఏం లేదు మరదలా. అంటే నీకు రాగాల మీద మోజు పెరిగింది. రాగి సెట్ ఎక్కిండు రాగాలు తీసిండు, రాగి సెట్ ఎక్కిండు రాగాలు తీసిండు. రోగమన్న వచ్చి సావడే మెయ్యిని రాగాల మీద మన్నువయ్యా. రోగమన్న వచ్చి సావడే మెయ్యిని రాగాల మీద మన్నువయ్యా. ఇతనే మాట్లాడా. సుద్దాల వెంకట సద్దసేన రంగ, సుద్దాల వెంకట సద్దసేన రంగ. సైగండ చేసి నవ్వడేమి ఇది సోది మొక్క మీద మన్నువయ్యా. సైగండ చేసి నవ్వడేమి వీరి సోది మొక్క మీద మన్నువయ్యా. సైగండ చేసి నవ్వడేమి వీరి సోది మొక్క మీద మన్నువయ్యా. మరదలా నిజంగా నువ్వు పాట పాడినాక నాకు కూడా మనసు కరిగిపోయింది. నీకు కూడా నీకెనడానే మన తెచ్చిన నేను ఏం తేలే కదా, నేను పట్టించుకుంటలేనది కదా నీ బాధ. దమ్మిడి తీసుకొచ్చిన. దమ్మిడి తీసుకో దాసన పొడి తెచ్చుకో. వింటున్నావా? దమ్మిడి తీసుకో దాసన పొడి తెచ్చుకో. నీ పుచ్చిపోయిన పండ్లకు, నీ పుచ్చిపోయిన పండ్లకు ఒట్టొత్తి రాసుకో. ఏ పిల్ల ఏ పిల్ల చిత్రలేక, నా ముదుల మరదల ఏ పిల్ల చిత్రలేక. ఇటు చూడు ఒకసారి. ముక్కుకు ముక్కు పొలుందా? 3 రూపాయలు ఇస్తా నువ్వు ముక్కు పోగు తెచ్చుకో. 3 రూపాయలు ఇస్తా నువ్వు ముక్కు పోగు తెచ్చుకో.
నడ్డి పోయిన ముక్కుకు నీ నడ్డి పోయిన ముక్కుకు ఒత్తొత్తి ఒత్తొత్తి పెట్టుగా ఏ పిల్ల అరే ఏ పిల్ల అరే ఏ పిల్ల చిత్రలేఖ నా ముదుల వరద ఏ పిల్ల చిత్రలేఖ ఇప్పటిదాకా ఏం పట్టించుకోలేదు అన్నావు కదా, ఇక పట్టించుకుందామని సురువు నాకు అనిపించింది. ఇక వద్దులే అమ్మ. వద్దు, నీ పాట వద్దు, నీ ఆట వద్దు, ఏమీ వద్దు. నాకు మా అన్న వాడి పాట చాలు. జానపద గౌరవంలో ఇప్పుడు అన్న వాడిని కోస్తుండు. అన్న గీతే రామ్ నరసాని ఎవరిని పంపిస్తున్నావు అన్న? దివ్యశ్రీ రావద్దునదా? పీటెక్కి పిల్లాన్లు పెట్టేటోలెవ్వరో వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చేటోలెవ్వరో వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చేటోలెవ్వరో పీటెక్కి పిల్లాన్లు పెట్టేటోలెవ్వరో వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చేటోలెవ్వరో వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చేటోలెవ్వరో పీటెక్కి పిల్లాన్లు పెట్టేటోలెవ్వరో వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చేటోలెవ్వరో వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చేటోలెవ్వరో పీటెక్కి పిల్లాన్లు పెట్టే మవదిన వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చే అన్నయ్య వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చే అన్నయ్య పీటెక్కి పిల్లాన్లు పెట్టే మవదిన వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చే అన్నయ్య వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చే అన్నయ్య కడపాలకు కుంకుమ పెట్టేటోలెవ్వరో వామ్మో కత్తులు దిప్పుకుంటచ్చేటోలెవ్వరో వామ్మో కత్తులు దిప్పుకుంటచ్చేటోలెవ్వరో కడపాలకు కుంకుమ పెట్టేటోలెవ్వరో వామ్మో కత్తులు దిప్పుకుంటచ్చేటోలెవ్వరో వామ్మో కత్తులు దిప్పుకుంటచ్చేటోలెవ్వరో కడపాలకు కుంకుమ పెట్టే మవదిన వామ్మో కత్తులు దిప్పుకుంటచ్చే అన్నయ్య వామ్మో కత్తులు దిప్పుకుంటచ్చే అన్నయ్య కడపాలకు కుంకుమ పెట్టే మవదిన వామ్మో కత్తులు దిప్పుకుంటచ్చే అన్నయ్య 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 వామ్మో కత్తులు దిప్పుకుంటచ్చే అన్నయ్య. అన్న వరంగల్ సీన్ అన్న ఎట్లుందన్న పాట? పల్లవి ఒకసారి పాడమ్మా. పీటెక్కి పిల్లాన్లు పెట్టేటోలెవ్వరో వామ్మో పిల్లనా గొయ్యాలు దూకుంటచ్చేటోలెవ్వరో ఈ పల్లవి ఎత్తికడ మంచిగా ఎత్తుకోలేదు, టైమింగ్లో ఎత్తుకోలేదు. ఫస్ట్ చరణం ల్యాండింగ్, చరణం అయిపోద్ది చూడమ్మా, లాస్ట్ లైన్. ఆ లాస్ట్ లైన్
కరెక్ట్ ల్యాండ్ చేయలే, పైన వదిలిపెట్టినాం. మిగతా చరణాలని బాగుపడినాం. లాస్ట్ చరణం ఎత్తుకోవడం టైమింగ్లో ఎత్తుకోలేదు. పాట మొత్తం చాలా బాగా పాడినావు, చాలా బాగా పాడినావురా. వందే మాత్రం అన్న. ఈ పాట నేను పాడుతున్నప్పుడల్లా ఎన్ని బార్లు ఉంది అని అనుకుంటా. జనరల్ 4 బార్లు 8 బార్లు ఎట్లుంటాయి కదా, ఇది 14 బార్లు ఉంది. చాలా సార్లు సందర్భంలో నాట్లు వేసేటప్పుడు పాడుకునే పాట ఇది. ఈ నాట్లు వేసేటప్పుడు వామ్మో పులనగొయ్యంటే వాడేవా, ఈ శైలో ఈ కర్ర తీసుకొని ఇలా నాటు దుక్కులేరు బురదలో పెట్టే వరకు, పొలంలో పెట్టే వరకు ఈ బార్లు సాగుతూ ఉంటాయి. అద్భుతంగా చాలా చాలా బాగా పాడింది. 9 కనకన్నా చెప్పన్నా. తెలంగాణలోని ప్రతి ఇంట్లో ప్రతి చెల్లెను గుర్తు చేసిన దివ్య. మరి ఆ సార్ ఏమంటాడు విశ్వేశ్వర్ సార్? అన్న వదిన మీద ప్రేమ చాలా మంచిగా చూపెట్టినామమ్మ. మీ పాటలో ఎనర్జీ ఉంది, నాకు చాలా మజా వచ్చింది. పోటీలో ఆఖరి వాటి వాడినికే, అది కూడా జానపద దరువేనికే మన ప్రకాశన బృందం నుంచి సునీత వస్తుంది. వసంత మామయ్య ఓనిల దారుడ, వసంత మామయ్య ఓనిల దారుడ, రామయ్య మాత గారి ఇంటికి సందా ఓ సందా ఓ సందా మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, సంత మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, వసంత మామయ్య ఓనిల దారుడ, వసంత మామయ్య ఓనిల దారుడ. కాకి పిల్లలు రెండు కౌకబులాడంగా, కాకి పిల్లలు రెండు కౌకబులాడంగా, 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 కాపురము సెడగొట్టే కర్రెన సౌతి సందా ఓ సందా ఓ సందా మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, సంద మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, వసంత మామయ్య ఊరిల దారుడ, వసంత మామయ్య ఊరిల దారుడ. బుద్ధి బుట్టి నేను బూరెలుండుకుంటే, బుద్ధి బుట్టి నేను బూరెలుండుకుంటే, 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 సగం బూరెలు పోయి సవితిల్లు చేరే సందా ఓ సందా ఓ సందా మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, సంద మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, వసంత మామయ్య బూరిల దారుడ, వసంత మామయ్య బూరిల దారుడ, రామయ్య మాత గారి ఇంటికి సందా ఓ సందా ఓ సందా మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, సంద మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో. ఇంటి ముందల సింత ఇల్లిగి పోతుంటే, ఇంటి ముందల సింత ఇల్లిగి పోతుంటే, ఇల్లిగి పోతుంటే, ఇల్లిగి పోతుంటే, పొట్టి సింతకు నువ్వు పోసితివా రాజ సందా ఓ సందా ఓ సందా మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, సంద మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, వసంత మామయ్య ఊరిల దారుడ, వసంత మామయ్య ఊరిల దారుడ, రామయ్య మాత గారి ఇంటికి సందా ఓ సందా ఓ సందా మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, సంద మామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో, చక్కని నా రాజరంగ రామయ్యలో. ఇప్పుడు వరంగల్ సీన్ అన్న. ఊళ్ళల్లో మడికట్లలో నువ్వే పాడితేమేమో అనిపిస్తుంది. అవ్వా థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. వదినా, తిట్లతో అక్కడ సవితిని కొడుతుంది, పాటతో ఇక్కడ మార్కులు కొడుతుంది. థ్యాంక్ యూ.
మరి ఈ గాన్నే ఎన్నిస్తాడు ఏం ముచ్చట చెప్తాడు ఇందామా ఇందాం వందే మాత్రం అన్న చెప్పండి సునీత ఈ పాటకి సుస్వరంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అద్భుతంగా పాడింది సునీత. సరే అన్న కనకమన్న చెప్పండి ఎట్లుంది పాట మొగన్ని తిట్టుకుంటూనే సవితిని కూడా తిట్టుకుంటూనే నీ కాపురాన్ని చక్కబెట్టుకునే పద్ధతిని ఆ పాట ద్వారా మంచిగా చేసినావు. థ్యాంక్ యూ సార్. అన్న విశ్వేశ్వరన్న ఎట్లుందన్న పాట పాటలో కొన్ని నవ్వులు తిట్లు ఉన్నా కూడా నాకైతే చాలా ఉత్సాహం కలిగింది. పోయిన వారం పాపం కొద్దిగా తక్కువ మార్కులతో మల్లేష్ అన్న బృందం ఇంటికి పోయిండ్రు కదా. అయితే మా బావ మనసు కూసంత ఎక్కువ మంచిదేలే. అట్లా పోయిన వాళ్ళలో కూడా మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి వేదిక మీద పాడిస్తూనే ఉన్నాడు మా బావ. అట్లా ఇయ్యాల మన నర్సమ్మ వచ్చింది ఒక పాట అందుకునేందుకు. నర్సమ్మ వచ్చాయి. కట్ట మీది కారగంట తుమ్మెదాలో తుమ్మెదాలో కలవా విలిసే కాపు కొడికే తుమ్మెదాలో. కట్ట మీది కారగంట తుమ్మెదాలో తుమ్మెదాలో కలవా విలిసే కాపు కొడికే తుమ్మెదాలో. గుర్రామెక్కి గౌతుడు తుమ్మెదాలో తుమ్మెదాలో గుత్తా దెబ్బ వచ్చినాడే తుమ్మెదాలో. గుర్రామెక్కి గౌతుడు తుమ్మెదాలో తుమ్మెదాలో గుత్తా దెబ్బ వచ్చినాడే తుమ్మెదాలో. ఎందారెందారచ్చినారే తుమ్మెదాలో తుమ్మెదాలో ఎంచుకోరే సేడేలారా తుమ్మెదాలో. కట్ట మీది కారగంట తుమ్మెదాలో తుమ్మెదాలో కలవా విలిసే కాపు పడికే తుమ్మెదాలో. ముప్పై ముగ్గురామె తుమ్మెదాలో తుమ్మెదాలో ముద్దారామ సిలకాలామె తుమ్మెదాలో. నలపై నలుగురామె తుమ్మెదాలో తుమ్మెదాలో నల్లారామ సిలకాలామె తుమ్మెదాలో. ముప్పై ముగ్గురామె తుమ్మెదాలో తుమ్మెదాలో ముద్దారామ సిలకాలామె తుమ్మెదాలో. నలపై నలుగురామె తుమ్మెదాలో తుమ్మెదాలో నల్లారామ సిలకాలామె తుమ్మెదాలో. కట్ట మీది కారగంట తుమ్మెదాలో తుమ్మెదాలో కలవా విలిసే కాపు పడికే తుమ్మెదాలో. మరి ముందు ఈ పాట ఎట్లుందో మన కనకమన్న చెప్పాలి. చెల్లెలు చాలా చక్కగా థ్యాంక్ యూ పాడారు. అన్న. సో నాకు చిన్నప్పుడు మా చెల్లెలు కూడా ఇట్లా వాడేది. మా ఊర్లలో ఇప్పటికి కూడా మేము ఇట్లాంటివి పాడుకుంటాం. నిజంగా మా చెల్లెలు గుర్తొచ్చినాం మనం. మరి విశ్వేశ్వరన్న ఈ పాట వింటే నాకు ఎంతో సంతోషమైంది. ఈ పాట వింటే మా చేవెళ్ళ భాష మా చేవెళ్ళ పాట అయినట్టు అనిపించింది. చాలా. Thank you అవ్వ. సీనన్న ఎట్లుందన్న పాట నరసమ్మ మొత్తం ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడినావు? ఈ ఫోక్ స్టార్స్లో 3 పాటలకు 3 ప్రత్యేకతలు. మరి వందే మాత్రం అన్న నరసమ్మ పాట కోకిలమ్మ ఫ్లూట్ నేర్చుకుని పాడినంత కమనీయంగా ఉంది. మా ఈ కార్యక్రమానికి మేము అడగగానే మాకు ఒక టీమును స్పాన్సర్ చేసినటువంటి పెద్దన్న విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ తరఫున వారు పనిచేస్తున్నారు. వారికి ఒక చిన్న చిరుకానుక మా తరఫున. మాకు అన్ని విధాలా ఇక్కడ సహకరించి, ముఖ్యంగా ఇక్కడ నాచారంలో ఈ ఎన్టీఆర్ స్టూడియోలో మేము షూటింగ్ చేసుకోవడానికి కూడా ముందుగా సీనన్నను అనుకోనే మనకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అన్న మనకు సహకరించగలడనే ఒక నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చినాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టి మాకు మనిషి నిండా ఆశీర్వదించినటువంటి న్యూ A to Z టెంట్ హౌస్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి చిన్న ఫోక్ ఆర్ట్ ప్రోగ్రామ్కు పిలిచినందుకు వారికి చాలా ధన్యవాదాలు. గంటల పెద్ద ప్రయాణంలో తీసుకుపోయి వాపస్ వచ్చిండు. మొదలు కళ్ళు మూసుకుంటే కంచెలు, వరి పొలాలు, చేదుబాయిలు, మా ఊరి మా చిన్నప్పటి పల్లెటూరు తీసుకుపోయిండు. దాని తర్వాత మన ప్రాంతంలో ఉన్న ఈరోజు సమస్యలను చూపెట్టిండ్రు. దాని తర్వాత మన సంస్కృతిని చూపెట్టిండ్రు.
దాని తర్వాత ఆఖరికి వాపస్ మన సెట్లకు తీసుకొచ్చి నవ్విచ్చి సంతోషపెట్టి మనను వాపస్ పంపిస్తుండ్రు. ఎంతో సంతోషము. ధన్యవాదాలు. ఇక్కడ పిల్లలందరినీ చూస్తే ఊర్లలో ఉన్న దళ్ళల్లో పూసిన కట్ల పువ్వులు గుమ్మడి పువ్వులాగా కనిపిస్తారు. తెలంగాణ ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫోక్ స్టార్ ధూమ్ తడక ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. మీరు ఈ ఐటమ్స్ కావాలి అని అంటే అరే తప్పకుండా అన్న. తెలంగాణ ఉద్యమాలలో ఎన్నో ఆట పాటలతో తెలంగాణ సమాజాన్ని అంతా కూడా మేలుకొల్పిన రసమయ్య బాలకృష్ణన్న ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు. దానికి నా వంతుగా నేను ఏదో ఒక చేయాలని ఒక ఉద్దేశంతో చేశాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం నేను కాదు, బహుశా ఎవరు చూడలేదనుకుంటున్నా. ఏ ఛానల్లో కానీ ఏ వేదిక పైన కూడా ఇట్లాంటి కలర్ఫుల్ ఇట్లాంటి పాటలు ఇంతవరకు ఎవరు వినలేదనుకుంటున్నా. చాలా చక్కటి ప్రోగ్రాం. కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మా పారేటి అలల మీద పండు వెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలోన తేట నీరు తొణికినట్టు వెండి మప్పుల నవ్వు నీదే లచ్చువమ్మో నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మా. పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, గాజులేసుకోయే పిల్ల మోజులు